యా, కొలిజన్ అంటే లాస్ట్ క్లాస్లో మనం అది దేనికి మాస్ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ, అంటే మాస్ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ అన్నది చూసాం కదా నిన్న క్లాస్లో. సో మాస్ వేరీస్ విత్ వెలాసిటీ అన్నదానికి కన్క్లూజన్ వచ్చింది నిన్న. మాస్ వేరీస్ విత్ వెలాసిటీ. సో అకార్డింగ్ టు ద రిలేషన్ ఏమొచ్చింది మనకు, అది m is equal to m0 by square root of 1 minus v square. ఈవెన్ న్యూటన్ సెకండ్ లా కూడా చూసాం కదా నిన్న. న్యూటన్ సెకండ్ లా కూడా చూసామా? సో న్యూటన్ సెకండ్ లాలో F ఈక్వల్ టు ma అని సింపుల్లీ రాయకూడదు మనం. F ఈక్వల్ టు ma తో రాస్తే ప్రాబ్లం అవుతుంది. వెలాసిటీ టర్మ్ కూడా వచ్చింది కదా మనకు. సో F ఈక్వల్ టు ma అన్నది ఒక కేసులోనే వ్యాలిడ్ అవుతుంది. ఏంటి ఆ కేసు? యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నప్పుడు ఆ కాంపోనెంట్ క్యాన్సిల్ అయిపోయి అది వచ్చింది మనకు. సో అదైన తర్వాత మనం ఏం చూద్దాం అన్నాం, కైనెటిక్ ఎనర్జీ చూద్దాం అన్నాం. సో కైనెటిక్ ఎనర్జీ చూడాలి. సో లెట్ us see the kinetic energy. సో లెట్ us see the kinetic energy. మీరు మామూలుగా ఇంటర్మీడియట్లోనో ఎక్కడో దగ్గర నేర్చుకుంటారు వర్క్ ఎనర్జీ థీరం. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ నేర్చుకునేది ఏంటంటే, లెట్స్ సే దెర్ ఇస్ ఎ బాక్స్ హియర్ ఇట్ ఈస్ ఇనిషియలీ రెస్ట్లో ఉంది. సో ఒక ఫోర్స్ అనేది ఏదైనా ఒకటి అప్లై చేశాను నేను. ఈ ఫోర్స్ వల్ల అది ఆఫ్టర్ సమ్ టైమ్, మేబీ ఇక్కడ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే, ఆఫ్టర్ సమ్ టైమ్ t కి ఇట్ విల్ అటైన్ సమ్ వెలాసిటీ v, అంతేనా? సో అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం, అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం, అకార్డింగ్ టు, నేను ఇంతకుముందు కూడా రివైజ్ చేశాను మీకు. అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం, వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు, work done by all forces is equal to change in kinetic energy, is equal to change in kinetic energy. Change in kinetic energy. ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఇక్కడ కూడా వ్యాలిడ్ అవుతుంది. స్టేట్మెంట్స్ కదా, స్టేట్మెంట్స్ వ్యాలిడ్. సో ఫస్ట్ పాస్టులేట్స్ ఏంటి మనకు స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో? ద ఫిజిక్స్, ద లాస్ ఆఫ్ ఫిజిక్స్, ద ఫార్మ్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫిజిక్స్ విల్ బి రిమైన్స్ కాన్స్టెంట్. సెకండ్ లా వచ్చేసి సెకండ్ పాస్టులేట్స్ వచ్చేసి వెలాసిటీ ఆఫ్ లైట్ విల్ బి కాన్స్టెంట్ ఇన్ ఆల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్. సో అందుకని ఇది కూడా వ్యాలిడే. వర్క్ ఎనర్జీ థియరం ఇస్ ఆల్సో వ్యాలిడ్. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఎఫ్ డాట్ డిఆర్, ఎఫ్ డాట్ డిఆర్ డాట్ ప్రోడక్ట్. ఇక్కడ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మనకు కావాలా? ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ 0. ఎందుకని ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ 0? ఇట్ ఈస్ రెస్ట్లో ఉంది కదా. రెస్ట్లో ఉంటే దాని కైనెటిక్ ఎనర్జీ ఏమైపోతుంది? 0. సో రెస్ట్ లో ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0 హియర్. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ నాన్ జీరో, అది కనుక్కుంటే సరిపోతుంది నాకు. సో కైనెటిక్ ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద వెలాసిటీ v. చూద్దాం నాన్న. బట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాద్దాం? F ఈక్వల్ టు ma రాద్దామా? F ఈజ్ ఈక్వల్ టు dp బై dt రాద్దామా? ఎస్, వెరీ గుడ్. dp బై dt రాద్దాం. అంటే d బై dt ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ రాద్దాం. ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తా. ఆల్సో మనకు వెలాసిటీ అంటే ఏం రాస్తామమ్మా? dr బై. సో నేను dr ప్లేస్ లో ఏం రాయొచ్చు అంటే, దట్ ఇంప్లైస్ dr ఇజ్ ఈక్వల్ టు v ఇంటూ dt రాయచ్చా? సబ్స్టిట్యూట్ చేస్తా ఇక్కడ. సో ఇంటిగ్రేషన్, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f ప్లేస్ లో d బై dt ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ, dr ప్లేస్ లో v ఇంటూ dt, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. సో dt క్యాన్సల్, నాకు ఇంటిగ్రేషన్ d ఇంటూ mv డాట్ v ఈజ్ ఇంటూ v అనకూడదు, డాట్ ప్రోడక్ట్ కదా అది. సో ఇక్కడ వెలాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇనిషియల్ గా వెలాసిటీ 0 ఉంది, ఫైనల్ గా వెలాసిటీ vకి వచ్చింది. ఇప్పుడు మనం జాగ్రత్త చూడాలి. ఇది ఈ స్టెప్ ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం.
here. So d differentiation of mass into velocity. మాస్ కాన్స్టెంట్ గా పెట్టి వెలాసిటీని చేద్దాం, ఆ తర్వాత వెలాసిటీని కాన్స్టెంట్ గా పెట్టి మాస్ చేద్దాం, ఎందుకంటే రెండు వేరే అవుతుంటాయి కదా మనకు. సో దీన్ని 1 అనుకుందాం, సో దీన్ని 2 అనుకుందాం. ఆల్సో we know this formula, m is equal to m naught by square root of 1 minus v square both sides. Square both sides. So both sides square చేద్దాం. ఏమొస్తుంది నాకు? m square into 1 minus v square by c square is equal to, so m square c square minus m square v square m naught square. Now differentiate. డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు c అలాగో కాన్స్టెంట్ కాబట్టి c ని చేయని అవసరం లే, m ని చేయాలి. m చేస్తే 2m ఇంటూ dm మైనస్ ఇక్కడ m వేరియబులే, v స్క్వేర్ వేరియబులే. సో కాబట్టి సో m స్క్వేర్ ని కాన్స్టెంట్ పెట్టి దాన్ని చేస్తే 2v dv ప్లస్ v స్క్వేర్ కాన్స్టెంట్ పెట్టి దాన్ని చేస్తే 2. ఇక్కడ m స్క్వేర్ కాన్స్టెంట్, c స్క్వేర్ కాన్స్టెంట్ 0, అంటే m నాట్ అనేది రెస్ట్ మాస్ కాన్స్టెంట్ కదా, అది c స్క్వేర్ స్పీడ్ ఆఫ్ లైట్ కాన్స్టెంట్ కదా 0. సో ఇప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ, సో 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, ఎవ్రీవేర్ గాన్. m ఇక్కడ ఉంది, m ఇక్కడ ఉంది, m ఇక్కడ ఉంది, ఎవ్రీవేర్ గాన్. సో 2m గాన్. ఇంకా మిగిలిందా ఇక్కడ ఏంటి? dm c స్క్వేర్. సో 2m గాన్, m మైనస్ dv. సో 2m gone, v square m రాదు కదా, is equal to 0. సో m is cancel, v square dm. సో దీని నుంచి dm c square is equal to ఏం రాయొచ్చు నేను? m v dv ప్లస్ ఇవి ఏం కామన్ దేదులేండి, ఇక్కడ చూడండి m dv ఏముంది అక్కడమ్మా, m dv v dm. సో ఇంకోటి మనకి ఇక్కడ చిన్న స్టెప్ రాద్దాం. ఇక్కడ నాకేముంది నాన్న, డాట్ వి అని ఉంది కదా, డాట్ వి అనే కదా ఉండేది నాకు. సో ఇక్కడ వి డాట్ డి ఇంటూ ఎంవి డాట్ ప్రొడక్ట్ చేద్దాం, m ఇంటూ వి డాట్ డివి. ఇక్కడ ఆల్రెడీ వి ఉంది, ఇంకొక వి వస్తే ఏమవుతుంది నాకు? వి స్క్వేర్ డిఎం. అంతేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, 2ని దీన్ని ఏదో ఒక పేరు పెట్టండి మీ ఇష్టం, 3 అనండి. అబ్జర్వ్ 2 and 3. రైట్ హ్యాండ్ సైడ్ లో ఏముంది? ఎంవి డివి ప్లస్ వి స్క్వేర్ డిఎం. అక్కడ కూడా చూడండి ఏముంది? ఎంవి డివి వి స్క్వేర్ డిఎం. సో ఫ్రమ్ 2 and 3, from equations 2 and 3 we can write ఏమని రాస్తాం నాన్న మనం? సో d into mv dot v is equal to dm. సో దీన్ని తీసుకుపోయి ఎక్కడ పెడదాం ఇప్పుడు మనం? ఇక్కడ పెట్టేద్దామా? ఈక్వేషన్ 1 లో పెట్టేద్దాం. అర్థమైందా నేను ఏం చేశాను? సో నాకు కావాల్సింది ఇది, ఇంటిగ్రేషన్ చేద్దామంటే నాకు ఇది కావాలి, ఇది కావాలి. దీన్ని నేను డైరెక్ట్ గా చేయలేను. అప్పుడు నేను ఏం వాడుతున్నా? నేను m is equal to m naught into అనే దాన్ని వాడుకుంటున్నా. దాన్ని వాడుకొని దీన్ని రీప్లేస్ చేయగలుగుతున్నా. సో దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే రీప్లేస్ చేయగలిగి. చెప్పండి అన్న, అప్పుడు నాకేమొస్తుంది? సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 కదా, ఇది 1 ఇంప్లైస్ 0 to v. దాని ప్లేస్ లో నేనేం రాయొచ్చు? dm c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్. అంతేనా? ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇక్కడ లిమిట్స్ మారాలి. ఇక్కడ వెలాసిటీ 0 ఉంది. సో ఇక్కడ మాస్ కదా మనకు dm కదా ఉండేది, అంటే లిమిట్స్ కూడా m లోనే రావాలి కదా. సో వెలాసిటీ 0 ఉంటే రెస్ట్ అని. సో మనకు రెస్ట్ లో ఉన్నప్పుడు మాస్ నేమ్ రాస్తాం మనం m0. సో వెలాసిటీ v ఉన్నప్పుడు
మోషన్ లో ఉంది అని. సో మోషన్ లో ఉన్నప్పుడు మాస్ ఏం రాస్తాం నాన్న మనం? m అని రాస్తాం మాస్. సో ఇప్పుడు ఈ లిమిట్స్ మారాలి. v=0 ఉన్నప్పుడు నేను ఏం రాయాలి? లిమిట్ విల్ బి m0. సమ్ v ఉన్నప్పుడు వీళ్ళ లిమిట్ ఏం రాయాలి నేను? m. అంతే కదా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ dx ఉంటే x రాస్తాం, x ఈక్వల్ టు సమ్ ఇనిషియల్ వాల్యూ టు x ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ అని. అదే ఇంటిగ్రేషన్ dz ఉంటే ఏం రాస్తాం? z ఇనిషియల్ వాల్యూ నుంచి z ఫైనల్ వాల్యూకి. అదే కదా మనం రాసేది లిమిట్స్. ఇక్కడ మనం ఓన్లీ బ్లైండ్ గా మ్యాథ్స్ కాదు కాబట్టి మనం ఫిజిక్స్ కి మనకు తెలుసు కాబట్టి ఇక్కడ వెలాసిటీ 0 ఉన్నప్పుడు ఇక్కడ dm ఉంది. ఇప్పుడు v అనవసరం, m లేకి రావాలి, కన్వర్షన్ రావాలి మనం. ఇప్పుడు చెప్పండి నాన్న, c² కాన్స్టెంట్ కదా, బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ m0 m dm ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ dm m. అప్పుడు ఏమొస్తుంది నాకు? m మైనస్ m0 ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. సో ఫైనల్ గా నాకు ఏమొచ్చింది చెప్పండి? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mc² మైనస్, కావాలంటే m ప్లేస్ లో మనం ఏం పెట్టచ్చు? ఇన్ టర్మ్స్ ఆఫ్ m0 రాయచ్చా? సో కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ m ప్లేస్ లో m0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v² బై c² ఈజ్ ఈక్వల్ టు m0 c². సో ఒకవేళ నువ్వు కామన్ తీసుకుంటే కామన్ తీసుకో m0 c² ని. సో m0 c² ని కామన్ తీస్తే ఏమొస్తుందన్న నాకు ఫైనల్ గా ఇక్కడ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్, అంతే కదా. ఇప్పుడు మీరే చెప్పండి అమ్మా, ఈజ్ ఇట్ లుక్ లైక్ హాఫ్ mv²? నో, కాదు కదా, హాఫ్ mv² అనకూడదు. సో హాఫ్ mv² ఎక్కడ కరెక్ట్ మనకు? అది వెన్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ లెస్ వెలాసిటీస్, అంటే స్పీడ్ ఆఫ్ లైట్ తో అంత పెద్ద స్పీడ్ కాకుండా నార్మల్ గా ఒక బాల్ త్రో చేసాం, ఒక బుల్లెట్ ఫైర్ చేసాం, అంతేగాని ఒక పార్టికల్ 0.9c స్పీడ్ తో పోతుంది, దాని కైనెటిక్ ఎనర్జీ కనుక్కొని అనగానే హాఫ్ mv² వేస్తామా? తప్పు కదా. హాఫ్ mv² వేస్తే ఇంకా అయిపోయి, మీరు రాంగ్ చేసినారు. అర్థమైందా? సో ఫస్ట్ మనము కొత్తగా ఈ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టీన్ అనుకున్నాడు. ఆయన 2 పాస్టులేట్లు చెప్పాడు. ఆ తర్వాత x y z ఎలా ఉంటాయి, t ఎలా ఉంటది నేర్చుకున్నాం, లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్. అదేనా లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ తర్వాత ఏంది? వెలాసిటీస్ ఎలా ఉంటాయి, c+c ఈజ్ ఈక్వల్ టు c, అవి నేర్చుకున్నాం. సో మళ్ళీ ఆ తర్వాత ఏం నేర్చుకున్నాం? అన్నైన తర్వాత మాసే అసలు చేంజ్ అవుతుంది. టు కీప్ ద లాస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఏ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ని కాన్స్టెంట్ గా పెట్టడానికి మాసే వేరే అవుతుంది. అయినా సో మళ్ళీ ఇక్కడ వర్క్ ఎనర్జీ థీరం వ్యాలిడేట్ కావడానికి మాస్ వేరే అయింది, ఆ వర్క్ ఎనర్జీ థీరం చేంజ్, అసలు ఫార్మేటే చేంజ్ అయిపోయి కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv² రాలా, ఏమొచ్చింది? c² ఇంటూ సంథింగ్. ప్రతిదీ మారిపోతుంటాయి ఇక్కడ, అంతేనా. ప్రిన్సిపల్స్ రిమైన్స్ కాన్స్టెంట్, ఎక్కడైనా ప్రిన్సిపల్ కాన్స్టెంటే. ఓకేనా. ద స్ట్రక్చర్ ని మనం రీరైట్ చేసుకుంటూ పోవాలా. ఇప్పుడు చూద్దాం ఫర్ లో స్పీడ్స్, అంటే సో న్యూటన్ లిమిట్, న్యూటన్ ఫిజిక్స్ లో. సో న్యూటన్ ఫిజిక్స్ లో ఆ వెలాసిటీస్ ఎలా ఉంటాయి నాన్న? సో ఈజ్ లెస్ దాన్ సీనేనా. ఇప్పుడు ఒక బుల్లెట్ ని ఫైర్ చేసాం రా, మహా అంటే 300 మీటర్స్ పర్ సెకండ్. 300 ఎక్కడ? 3 × 10⁸ ఎక్కడ? చాలా తక్కువ కదా. అంటే v/c వాల్యూ ఏం రాయొచ్చు నేను? లెస్ దాన్ 1 అని రాయొచ్చు. మీరు నేర్చుకుంటారు బైనామియల్ ఎక్స్పాన్షన్, ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటారు. వాట్ ఇస్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్? సపోజ్ ఏదైనా 1 + x ఉంది హోల్ పవర్ n, ఇక్కడ x అన్నది మాడ్యులస్ ఆఫ్ x ఈజ్ లెస్ దాన్ 1 అన్నప్పుడు ఏం రాస్తాం మనం? nc0, అదే కదా రాసుకుంటే పోయేది. సో nc0 అంటే 1, x⁴0 అంటే 1. నెక్స్ట్ nc0 తర్వాత nc1. సో nc1 అంటే ఎన్నైనా x⁴1 ప్లస్ nc2 x⁻n−2 అంటే x². nc2 అంటే ఏం రాస్తాం? n × n−1/2 × x² అండ్ సో ఆన్. ఎక్స్పాన్షన్ అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 + x² ఉందానికి ఎట్లా రాస్తాం ఎక్స్పాన్షన్? a² + 2ab + b². దీంట్లో పెట్టి 2 పెట్టు, 1 + 2x + 2 × 2−1/2, అంతేనా? అదేనా వచ్చింది బైనామియల్ ఎక్స్పాన్షన్. అంటే ఎనీథింగ్ క్యూబ్ ఉన్నా 4 ఉన్నా ఏదైనా వ్యాలిడేటెడ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఇది అవసరం లేదు మనకు. ఇప్పుడు నా డౌట్ అయింది, ఇక్కడ దీన్నే చూద్దాం. సో లెట్ మీ థింక్ ఆఫ్ దిస్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్
ఎక్స్ చాలా స్మాల్ అనుకుందాం. ఎక్స్ అన్నది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఆలోచిస్తే ఇది 300 ఉంది, ఇది 3 × 10⁸ ఉంది. అంటే ఎంత వస్తుంది ఆన్సర్? ఇది 10⁻6 వచ్చింది. అంటే సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10⁻6 అనుకుందాం. అప్పుడు ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది? 1 + x² = 1 + 2 × 10⁻6 ప్లస్ 10⁻6² అంటే 10⁻12. అంటే ఇప్పుడు చూడు, ఇది 1 ఓకే కన్సిడరబుల్. నెక్స్ట్ ఇది కన్సిడరబులే కొద్దిగా అనుకుంటే, అసలు ఇది కానే కాదు. అసలు ఏమవుతుంది అది? 10⁻12 అంటే 0 పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు పెట్టాలా? 12 సున్నాలు పెట్టదా? అంటే అది ఇగ్నోర్ చేయొచ్చా మనము? ఇది ఏం చేస్తాం? ఇగ్నోర్ అన్నట్టు. 0 అంటే మీనింగ్ ఏంటిది? ఇగ్నోర్ అని. సో అప్పుడు నేనేం రాయొచ్చు? 1 + x² సో ఈజ్ ఈక్వల్ టు లేదా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు సింప్లీ నేను 1 + 2x రాస్తే సరిపోతుందా? అంతే కదా, థర్డ్ టర్మ్ అవసరం లేదు కదా ఇంకా. సో ఇక్కడ దాకా చాలు కదా, ఈ 2 చాలు కదా. సో ఇన్ ద సిమిలర్ మేనర్ నాకు ఈ 1 + సిమిలర్ వే. సో ఇప్పుడు 1 + x² లో నాకు ఎన్ని టర్మ్స్ సరిపోతాయి? 1 అనేది కంపల్సరీ రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ nx చాలు. ఇంకా ఆ తర్వాత అవన్నీ ఏం చేద్దాం మనం? ఇగ్నోర్. సో అప్పుడు 1 + x² నేనేం రాయొచ్చు? అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 + ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇడుందా √1 - v²/c² అనేది, దానికోసం చెప్పాను. ఇప్పుడు నేను కైనెటిక్ ఎనర్జీని రాస్తా. సో కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు m0c² ఇంటూ ఫస్ట్ టర్మ్ ఏముంది నాన్న? 1 - v²/c². పైకి వస్తే -1/2 అంతే కదరా, కింద రూట్ ఉంది, పైకి వస్తే ఏమవుతుంది? -1/2. ఇప్పుడు చూద్దాం, v²/c² ఎలాగో చిన్న వాల్యూ కదా, దీన్ని 1 x ప్లేస్ లో ఏమున్నట్టు? -v²/c² ఉన్నట్టు. దాన్ని ఏం రాయొచ్చు నేను? 1 + nx అని రాయొచ్చు. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు? m0c² 1 ప్లస్ n ప్లేస్ లోనేమో -1/2, x ప్లేస్ లోనేమో -v²/-1. అంతే కదా నాన్న? ఇప్పుడు చూద్దాం, ఈ మైనస్ ప్లస్, ఈ -1 ఈ +1 క్యాన్సల్. సో కైనెటిక్ ఎనర్జీలో ఏం మిగిలింది నాకు? m0c² 1/2 v²/c². c² క్యాన్సల్. ఏం మిగిలింది అప్పుడు నాకు కైనెటిక్? సో ½ m. సో మీరు ఇన్ని రోజులు వాడింది కైనెటిక్ ఎనర్జీ ఇదేనా? దేనికి వాడినాము? ఒక బాల్ని త్రో చేసాం, బస్సు మూవ్ అవుతుంది, బుల్లెట్ ఫైర్ చేసాము, వీటికి అన్నిటికీ ½ mv² వాల్యూడే. ఎందుకు? ఇవన్నీ స్పీడ్ ఆఫ్ లైట్ తో పోవట్లే కదా, వెరీ ఇంక్రీజిబుల్ వెలాసిటీ. సో అందుకనే ఐన్స్టీన్ ఫిజిక్స్ లో ఒక స్పెషల్ కేసు న్యూటన్ ఫిజిక్స్. ఏంటి ఆ స్పెషల్ కేసు? v/c <1 పెట్టుకుంటే న్యూటన్ మెకానిక్ వచ్చేసి. అర్థమైందా? సో దిస్ ఇస్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. Now what about the total energy? Of a particle. Total energy of a particle. సో ఒక పార్టికల్ రెస్ట్ లో ఉంది, దాని మాస్ m0. అదే పార్టికల్ మోషన్ లో ఉంది, దాని మాస్ m. సో రెస్ట్ లో ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ అ రెస్ట్ మాస్ ఎనర్జీ. మోషన్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్ గా 2 ఎనర్జీస్ వస్తాయి. ఇక్కడ ఎనర్జీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎనర్జీ అనేది ఏమొస్తుంది? మోషన్ లో ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ప్లస్ రెస్ట్ మాస్ ఎనర్జీ. రెస్ట్ ఎనర్జీ. ఒక పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇద్దరు ఉంటే వస్తుంది. యాపిల్ ఎర్త్, సన్ను ఎర్త్ మూను ఇంటరాక్ట్ అవ్వాలా. ఇంటరాక్ట్ ఉంటేనే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇక నేనేం రాసిన? టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్. అంతే. ఆ పార్టికల్ ఇన్ ఏ ఫీల్డ్ లో కాదు, అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ లోనో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోనో కాదు. అదే పార్టికల్ ఈడుందనుకో, ఇంకో ఎనర్జీ యాడ్ అవుతుంది. ఏంటది? గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అదే ఎక్కడ లేదు అది. సో ఇప్పుడు టోటల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అంటే ఇందాక రాబట్టామా మనం? m0c² ఇంటూ 1/√1 - v²/c² -1 ప్లస్ రెస్ట్ మాస్ ఎనర్జీ. దిస్ రెస్ట్ మాస్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు
mc square. M naught c square. That is m naught c square. This is the famous relation, Einstein relation. The famous equation. ఇప్పుడు దీని నుంచి చూద్దాం నాన్న ఏమొస్తుంది మనకు. E will be is equal to m naught c square by square root of 1 minus v square by c square minus m plus m naught c cancel. అప్పుడు ఏమొస్తుంది నాకు E is equal to square root of 1 minus, so that is equal to mc square, right sir? So what is the total energy of a particle in Newton physics? సేమ్ రాయాలి మనం. న్యూటన్ ఫిజిక్స్ లో టోటల్ ఎనర్జీ ఏమవుతుంది mc స్క్వేర్ అని రాయొచ్చు. ఆ m అనేది ఏంటి డైనమికల్ మాస్, లేదా m నాట్ c స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ v స్క్వేర్ అని. సో దిస్ ఇస్ అగైన్ ఫేమస్ ఈక్వేషన్, అందరికీ తెలిసిందే కదా ఐన్స్టీన్ ఈక్వేషన్ ఇది. ఈక్వల్ టు mc స్క్వేర్, ఎనర్జీ మాస్ ఈక్వివాలెన్స్. సో ఎనర్జీ మాస్ equivalence. If energy disappears, a particle will be converted. If a particle disappear, energy will be there. Ana? Something like మనం హిందూ స్పిరిచువల్ గా మాట్లాడితే, సో సంథింగ్ లైక్ మెటీరియలిస్టిక్ బాడీ డైడ్ బట్ సోల్ పర్సిస్ట్. ఆత్మ అలాగే ఉంటుంది. ఆత్మ డిసపియర్స్, ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఏ బాడీ. అంతేనా జనరల్ గా. ఇట్ మే బి కరెక్ట్ ఆర్ మే బి రాంగ్, పర్సెప్షన్ చెప్తున్నాను నేను. అలా అంటే ఒక పార్టికల్ డిసపియర్ అయిందంటే దెర్ ఇస్ అన్ ఎనర్జీ. ఒక ఎనర్జీ మిస్ బట్ దెర్ ఇస్ ఎ పార్టికల్. అంటే శక్తినంతా దాని ఏమంటారు, శక్తినంతా కాన్సన్ట్రేట్ చేసి భగవంతుడు ఒక మనిషిని తయారు చేశాడు అనుకున్నాం. దెర్ ఇస్ అన్ ఎనర్జీ ఇన్ ద ఫార్మేషన్, దెర్ ఇస్ అన్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అలాగే ఉంటుంది, రిమైన్స్ కాన్స్టెంట్, నెయిదర్ డెస్ట్రాయిడ్ nor created. So God is created, we cannot destroy. So destruction అయింది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ డిసపియర్ అయిపోయింది అనుకున్నాం, ఇట్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అనదర్ ఎనర్జీ ఆర్ అదర్వైజ్ అనదర్ పార్టికల్, ఇంకొకరు తయారవ్వాలి. అంతేనా? సో దట్స్ వై ఇట్ ఈస్ అ ఫేమస్ ఈక్వేషన్, వండర్ఫుల్ ఈక్వేషన్. సపోజ్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ సే ప్రోటాన్ ఈస్ మిస్సింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రోటాన్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్ ఎనర్జీ. వాట్ ఇస్ ద మాస్ ఆఫ్ ఎ ప్రోటాన్? జనరల్ రెస్ట్ అనుకుందాం, ప్రోటాన్ అట్ రెస్ట్. సో మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఏంటమ్మా 1.6 6.67 6.67 into 10 power minus 27 kilograms. So that energy of the proton will be is equal to mass of the proton multiplied by c square. So energy will become 6.67 into 10 power minus 27 kilograms. C square ante 3 into 10 power 8 meter per. So kilogram meter square by second square is called the joule whole square. So appudu nakem vastadi 6.67 danto paatu 9 10 power minus 27 plus 16. ఇది జూల్, ఆన్సర్ జూల్ లో వస్తుంది. జూల్ అనాలి, జౌల్ కాదు. అంటే యాజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ ఫిజిస్ట్ యూ కెన్ కాల్ ఎన్ నౌన్ కాబట్టి అలానే పిలుచుకోవచ్చు జనరల్ గా జూల్. సో 6.67 into 9 క్యాలిక్యులేటర్ వచ్చి చెప్పండి. మొబైల్ ఉంది కదరా, క్యాలిక్యులేట్ చేసి చెప్పు. మొబైల్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది, తెలుసు కదా మీకు. ఇంకా లేకపోతే ఇంకోసారి ఒక్కసారి చేద్దాం. జూల్స్ ని ఎలక్ట్రాన్ వోల్ట్స్ ని ఎలా కన్వర్ట్ చేస్తారంటే 1 electron volt is equal to 1.6 into 10 power minus 19 joule. అంతేనా? సో అప్పుడు దీని నుంచి జూల్ ఏమవుతుంది, 1 joule will be is equal to 1 divided by 1.6 into 10 power minus 19. అప్పుడు నాకేమవుతుంది 6.67 into 9 into 10 power minus ఇదంతమ్మా 11 minus 11 divided by 1.6 into 10 power minus 19 electron volts. ఈ కన్వర్షన్ గుర్తుపెట్టుకోండి. దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్దామా, 19 పైకి తీసుకెళ్తే ఏమవుతుంది ప్లస్ 19 అంటే 7 వస్తుంది. 7 వస్తుంది. 7 వస్తే అప్పుడు ఏమైనట్టు 6.67 into 9 divided by 1.6 into 10 power 7 electron volts.
ఎయిట్ ఇది 8 కదా, 8 ఎలక్ట్రాన్. పోనీ దీన్ని ఇట్లా చేద్దాం నాన్న. సో మాట్లాడద్దండి. ఇక్కడ నుంచి నేను 100 ఇక్కడ పెడతా, 1.6. అప్పుడు ఏం మిగులుతుంది నాకు? 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో 10 పవర్ చెప్పిన అన్న 2 వచ్చేసినాయి కదా ఇక్కడ, 1 2 6 6 7 అయిపోయింది కదా, ఇంటూ 9/1.6. ఇంకోటి 10^6ని ఏం చేస్తామంటే మెగా అంటుంటాం కదా, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్. మెగా అంటే సో మెగా లేదా మిలియన్ అంటుంటాం, మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. మిలీనియర్ అంటే 10^6 అని, 10^6 MEV, మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. 1.6 MEV. ఇది చెప్పండి ఇప్పుడు. 667 ఇంటూ 9 కాదురా, 667 ఇంటూ 9/1.6 రా. 667 ఇంటూ 9 డివైడెడ్ బై 1.6. బై 1.6 కూడా. పోరారే, నేనే చేస్తా. ఇంకా ఎవరైనా క్యాలిక్యులేషన్లో చేయరా అంటే 667 ఇంటూ 9 డివైడెడ్ బై 1.6. కాదమ్మా, మాస్ ఆఫ్ ప్రోటాన్ 6.67 కాదు, 1.6. ఎవరక్క చెప్పింది? మాస్ ఆఫ్ ద ప్రోటాన్ తప్పు, 1.67. అదే మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఈజ్ నాట్ 6. సో 1.67 తప్పు చేయించినావు మా దగ్గర. ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి మళ్ళీ రియలైజ్ అయ్యాం, మిస్టేక్ చేయాలి. 1.67 ఇప్పుడు 167 వస్తుందా? 167 ఇక్కడ 1.67, ఇక్కడ కూడా 1.67. చెప్పన్నా, ఇప్పుడు చెప్పురా. 167 ఇంటూ 9 డివైడెడ్ బై 1.6, 939 అప్రాక్సిమేట్లీ, అంతేనా? సో 939 MEV, అంతేనా? 939 M అంటే 10^6, EV అంటే మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే ఒక ప్రోటాన్ని క్రియేట్ చేయడానికి ఇంత ఎనర్జీ కావాలి, అంతే కదా? సో లేదా ఒక ప్రోటాన్ మిస్ అయిపోయింది అనుకో, ఎంత ఎనర్జీ వస్తుంది మనకు? ఇంత ఎనర్జీ వస్తుంది. జనరల్గా మీరు రేడియో యాక్టివిటీలో నేర్చుకుంటారు, న్యూక్లియస్ లోపల ఉన్న పార్టికల్స్ బయటకు వచ్చేదాన్ని రేడియో యాక్టివిటీ అంటాం, సింప్లీ స్పీకింగ్. ఆ రేడియో యాక్టివిటీలో ఆల్ఫా పార్టికల్ బయటకు వస్తుంటుంది, బీటా పార్టికల్ బయటకు వస్తుంటుంది. మరి కొన్ని పార్టికల్స్ బయటకు వచ్చేస్తున్నాయి అంటే అక్కడ మిస్సింగే కదా. అక్కడ మిస్సింగ్ అయింది, ఇంకో ఫామ్లో అప్పేర్ అవ్వాలి కదా, ఎనర్జీ ఫామ్లో అప్పేర్ అవ్వాలి. ఆ ఎనర్జీనే మనం ఏమంటామంటే న్యూక్లియర్ రేడియేషన్స్ అని. ఓకేనా? అది మనం న్యూక్లియర్ ఫిజిక్స్లో డిస్కస్ చేస్తాం, మోడర్న్ ఫిజిక్స్ లాస్ట్ సెమిస్టర్లో వస్తుంది మనకు, అప్పుడు చేద్దాం. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ద ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ ఈక్వేషన్, దానికి కరెస్పాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రాన్ కూడా మనం కనుక్కోవచ్చు, ఎంత ఉంటుంది ఎలక్ట్రాన్కి. వాట్ అబౌట్ ఫర్ ఎలక్ట్రాన్? వాట్ అబౌట్ ఫర్ ఎలక్ట్రాన్? ఎలక్ట్రాన్కి రెస్ట్ ఎనర్జీ ఎంత? సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రోటాన్ డివైడెడ్ బై 1836 టైమ్స్
అంతేనా? ఇప్పుడు 1.6 పైన కింద ఎంత ఉంటుంది? 1836 డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 9.1. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత? 9.1 into 10⁻31 kilograms. అంతేనా? సో ఆడ ఆల్రెడీ దానికి మనము ప్రోటానికి కనుక్కున్నాం కాబట్టి దాన్ని 1836తో డివైడ్ చేస్తే సరిపోతుంది అమ్మా. 939 divided by 1836 MeV. సో అప్రాక్సిమేట్లీ 9 1 9 2 అనుకున్నాం. 1/2 అంటే 0.5. ఎగ్జాక్ట్ కావాలంటే మనం ఎగ్జాక్ట్ చేయట్లేదులే. 939 divided by 1830 అప్రాక్సిమేట్లీ 0.51 MeV లేదా 510 KeV. K అంటే కిలో కదా, అంటే 10 క్యూబే. అంటే ఒక ఎలక్ట్రాన్ డిసపియర్ అయింది, దాని కరెస్పాండింగ్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే mc². అంటే ఎంత వచ్చింది ఆ ఎనర్జీ? 510 KeV లేదా 0.51 MeV. అట్లా దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్ అంటే ఏంటి. అంతేనా? సో ఇప్పుడు నేను మీకు చిన్న వర్క్ ఇస్తా, హోంవర్క్ చేయండి. ఇప్పుడు మీకు యూనిఫైడ్ బుక్ ఉంది కదా, ఏదో ఒకసారి ఏంటమ్మా యూనిఫైడ్ బుక్ తెచ్చారు ఎవరన్నా? ఎవరు రాలేదా? టెక్స్ట్ బుక్ మీ దగ్గర సరే. దాంట్లో డెరివేషన్ ఉంది, డిరైవ్ ఐన్స్టీన్ రిలేటివిస్టిక్ ఎనర్జీ. ఎక్కడుందమ్మా ఇది? ఒక్క నిమిషం. టైం డైలేషన్, అడిషన్ ఆఫ్ వెలాసిటీస్, రే మాట్లాడదండి. వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ, లిమిటింగ్ వెలాసిటీ. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫోర్స్ గురించి చెప్పలేదు ఈ బుక్ లో, మనం చెప్పాం ఫోర్స్ గురించి. ఇప్పుడు మీకు ఎవరైనా ట్రై చేయాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ యువర్ సో వర్క్ అసైన్మెంట్ లాంటిది, ఏదో ట్రై యువర్ సెల్ఫ్. కానీ మనం ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీని ఎలా డిరైవ్ చేసాం? వర్క్ డన్, దట్ ఈస్ F డాట్ dr is equal to ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ లాగా డీల్ చేసాం మనం. ఇప్పుడు ఇది ఇనిషియల్ ఫైనల్, అంటే ఇనిషియల్ మాస్ అయితే ఇనిషియల్ మాస్, ఫైనల్ మాస్. ఇనిషియల్ వెలాసిటీ అయితే ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ అయితే ఫైనల్ వెలాసిటీ. ఏదైతే అది పెట్టుకుందాం. సో ఇనిషియల్ ఫైనల్ అని రాసి వదిలేస్తాను నేను. ఆ తర్వాత మీరు ఇప్పుడు నేను ఫోర్స్ కి ఫార్ములా రాబట్టానా? ఏంటి ఎక్స్ప్రెషన్ చెప్పండి ఫోర్స్ కి? నిన్న క్లాస్ లో రాబట్టాం మనం ఫోర్స్ కి ఎక్స్ప్రెషన్. ఏంటి ఫోర్స్ కి ఎక్స్ప్రెషన్? m0 ఇంటూ m0 1 మైనస్ ఫోర్స్ అమ్మా. F net m0 ఇంటూ 1 మైనస్ v² బై c² dv బై dt ప్లస్ v బై c² ఇంటూ v డాట్ dv బై dt హోల్ పవర్. ఇప్పుడు ఫోర్స్ వచ్చింది కదా నాన్న, ఇంకా డిఆర్ కావాలి. డిఆర్ అంటే ఏం రాస్తాం మనం? vdt రాద్దామా? డిఆర్ అంటే vdt రాదు. డిఆర్ బై dt అంటే వెలాసిటీ కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ కదా, టైం నడి తీసుకెళ్ళా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నాకు ఈ ఎక్స్ప్రెషన్ లో ఫోర్స్ తెలుసు, డిఆర్ తెలుసు. ఈ రెండింటిని నేను డాట్ ప్రొడక్ట్ చేయాలా? అంటే దీన్ని తీసుకుపోయి ఈ టర్మ్ తో డాట్ ప్రొడక్ట్ చేయాలా, మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఇక్కడ ఉన్న ఈ టర్మ్ తో డాట్ ప్రొడక్ట్ చేయాలా? చూస్తా, నేను చేస్తా. డాట్ ప్రొడక్ట్ వరకు నేను చేస్తా, తర్వాత సబ్స్టిట్యూషన్ చేసి ఇంటిగ్రేట్ మీరు చేద్దాం. సో వీ వాంట్ f డాట్ dr. f డాట్ dr అంటే f డాట్ vdt. f డాట్ vdt. చూడండి అన్న జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ v² ఏమనద్దండి, డాట్ ప్రొడక్ట్ దేంతో చేయాలా? వెక్టర్ తో చేయాలి. ఇక్కడ ఉందా వెక్టర్, ఇది dv బై dt. అప్పుడు
ఎఫ్ లో డివి బై డిటి వచ్చింది, డిటి డిటి క్యాన్సల్, అంటే నా ఫస్ట్ టర్మ్ రాస్తున్నా నేను కింద, అది అట్లే ఉంటది 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ ఏమొచ్చింది నాకు 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ వచ్చింది. సో ఫస్ట్ టర్మ్ ఏమొచ్చేసింది, ఇక్కడ నుంచి నాకు వి డాట్ డివినా, అంతే కదమ్మా, డిటి క్యాన్సిల్ అయిపోయింది, వి డాట్ డివి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ చెప్పండి, ఇక్కడ వి, ఇక్కడ నుంచి ఏమొస్తుంది డాట్ వి డిటి వస్తుంది. సో దీంతో వి, దాని పక్కన ఏం రాయాలి, డాట్ వి డిటి రాయాలి, పైన డిటి కింద డిటి క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు వి డాట్ డివి, వి డాట్ డివి, అంతేనా, వి డాట్ డివి, వి డాట్ డివి. సో అప్పుడు నేనేం రాయాలా, సో నెక్స్ట్ టర్మ్ ప్లస్ వి డాట్ డిటి డిటి అంటే వి డాట్ వి, అంతే, డిటి పక్కన ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతుందా, వి డాట్ డివి. అన్న ఇక్కడ నుంచి వి వచ్చిందిరా, టి వచ్చింది, ఇక్కడ నేను వి డాట్ వి రాసా, పైన డిటి కింద డిటి క్యాన్సిల్ చేశా, ఇంకా మిగిలింది ఏంటి, వి మిగిలింది, డివి మిగిలింది, కింద సి స్క్వేర్ మిగిలింది, అంతేనా, సి స్క్వేర్ మిగిలింది. ఓకే డన్. సో ఇప్పుడు నేను వి డాట్ వి కూడా చేసి ఇచ్చేసాను మీకు, కావాలంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా రాసేయచ్చు. సో ఎఫ్ డాట్, ఇది డిఆర్, ఇది ఎఫ్ డాట్ డిఆర్ ఇజ్ ఈక్వల్ టు, సో ఫైనల్ గా ఎం నాట్ మర్చిపోద్దాం, ఇంటూ ఎం నాట్ ఉంటది కదా ఇక్కడ, ఏం లేదులే, ఎం నాట్ ఉంటుంది ఖచ్చితంగా, ఎం నాట్ ఉండాలా, మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. ఇప్పుడు వి డాట్ వి సింప్లీ వి రాయొచ్చు, నో ఇష్యూస్. వి డాట్ వి అంటే వి డివి రాయొచ్చు, ఇక్కడ వి డాట్ వి అంటే వి స్క్వేర్ రాయొచ్చు, వి స్క్వేర్ బై సి, ఇక్కడ వి డాట్ వి సింప్లీ వి డివి రాయొచ్చు, 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది మనకు, కైనెటిక్ ఎనర్జీ వచ్చేస్తుందా. సో ఇంటిగ్రేట్ చేస్తే దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాట్ డిఆర్, ఇది నాకు కైనెటిక్ ఎనర్జీ. ఎస్, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ లో ఏమొస్తుంది, డివి వస్తుంది. డివి వస్తుందంటే మనకు వెలాసిటీ 0 నుంచి వెలాసిటీ v వరకు చేయాలి, ఎందుకంటే వెలాసిటీ టర్మ్స్ రాయాలి ఇక్కడ. అప్పుడు నాకు డినామినేటర్ లో 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో న్యూమరేటర్ లో m0 బయటికి తీసేద్దాం, న్యూమరేటర్ లో ఫస్ట్ టర్మ్ రాయండి, 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ ఇంటూ వి డివి ప్లస్ వి స్క్వేర్, ఇంకొక వి కూడా వచ్చేసింది, అప్పుడు వి క్యూబ్ బై సి స్క్వేర్ ఇంటూ, అంతేనా. ఇప్పుడు రెండు ఇంటిగ్రేషన్లకు విడగొట్టాలి దీన్ని, ఏం ఇంటిగ్రేషన్, ఇదంతా ఒకటి, మళ్ళీ ఇదంతా ఒకటి, ఇంటిగ్రేట్ చేయండి. నా వివరిద్దాం, చేసి లాస్ట్ ఏం రావాలా, ఇంతకుముందు మనకి కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ వచ్చిందే అలాగా వస్తుంది, ట్రై చేయండి. ఇంటిగ్రేషన్ కూడా ఈజీనే, రాసుకుంది ఇక్కడ నెక్స్ట్ క్లాస్ లో రాసుకుందాం, లేవు. సో అక్కడ గ్యాప్ వదిలిపెడదాం, రేపు చేద్దాం దాన్ని, విల్ డూ టుమారో. నేను మీకు ఒక నోట్ చెప్తాను, నోట్ రాసుకుందరు. సో మనకు రిలేషన్స్ ఇందాక చూస్తే కనుక m0 అనే దాన్ని మనం రెస్ట్ మాస్ అని చెప్పాము, m అంటే డైనమికల్ మాస్ అని చెప్పాం. నాన్న వినండి, p అంటే లీనియర్ మొమెంటం అని చెప్పాం, E అంటే ఎనర్జీ అని చెప్పాం. దిస్ ఇస్ సమ్ ఆఫ్ రెస్ట్ ఎనర్జీ ప్లస్ డైనమిక్ ఎనర్జీ. ఓకే, నో ప్రాబ్లం, డైనమిక్ ఎనర్జీ అనండి, దాన్ని కైనెటిక్ ఎనర్జీ. డైనమిక్స్ అంటే మోషన్ లో ఉండేది కదా, దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీ కూడా అనొచ్చు. వీటి మధ్య రిలేషన్ ఉంది, దెర్ ఈస్ అ రిలేషన్ అమాంగ్ దెమ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. ఆ రిలేషన్ ఏంటంటే ఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ m0 స్క్వేర్ సి పవర్ 4. ఈ రిలేషన్ ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. సో దీన్ని హైపోటెనస్ అనుకుంటే, దీన్ని వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనుకుంటే, దీన్ని అదర్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనుకుంటే
హోల్ స్క్వేర్. అంటే సంథింగ్ లైక్ యూ కెన్ రిమెంబర్ దిస్ ఇస్ పీసీ అనుకున్నాం, దీన్ని m0 c² అనుకున్నాం. అప్పుడు ఇక్కడ వచ్చేది ఏం రావాలి నాకు, ఇది అదేనా, దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్. ఈ రిలేషన్ ని మనము సింపుల్ గా ప్రూఫ్ చేయొచ్చు. అంటే మనం చేయాల్సిందల్లా ఏంటి, e² మైనస్ p² c² ఇజ్ ఈక్వల్ టు ఎంత, అంతేనా. సో ఈ మారుతూ ఉంటది, p మారుతూ ఉంటది, కానీ m0 మారదు, c² మారదు. అంటే కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ రాద్దాం నాన్న. ఈ అంటే ఏం రాస్తాం, ఈ mc² అంతే కదా, ఇప్పుడే కదా చెప్పింది. సో p అంటే ఏం రాస్తాం, మాస్ ఇంటూ వెలాసిటీ, అంతేనా మనం రాసేది. సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ. అప్పుడు సో దేర్ఫోర్ e² మైనస్ p² c² ఇజ్ ఈక్వల్ టు m² c⁴ మైనస్ m² కామన్ దిద్దామా, c⁴ మైనస్, బట్ m ఇజ్ ఈక్వల్ టు ఏంటర్ ఫార్ములా m0 బై. సో అప్పుడు m² ఏమవుతుంది, m0² బై c² మైనస్, ఆడ సబ్స్టిట్యూట్ చేద్దామా. ఇంకోటి ఇది మర్చిపోయినాం కదా నాన్న, ఇక్కడ c² వస్తుందా, ఎందుకంటే p² c² ఉంది కదా, p² c². సో నౌ e² మైనస్ p² c² ఇజ్ ఈక్వల్ టు m² m0² c² బై c² మైనస్ v² c⁴ మైనస్ v² c² కామన్ దిద్దామా. c² కామన్ తీస్తే ఏమొస్తుంది నాకు, m0² c⁴ అయిపోతుంది. అప్పుడు c² మైనస్ v². సో కింద ఏముంది, c² మైనస్, క్యాన్సల్. సో అప్పుడు నాకు e² మైనస్ p² c² ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, అది మన కాన్స్టెంట్. అంటే ఈ టర్మ్ కాన్స్టెంట్. సో e² మైనస్ p² c² అన్నది కాన్స్టెంట్. ఇది లారెంజ్ ఇన్వేరియంట్ అని అంటాం, లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్వేరియంట్ క్వాంటిటీ. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. మీకు ఇంకొక వర్క్ ఇస్తున్నాను, ట్రై యువర్ సెల్ఫ్. ఏంటంటే ట్రై యువర్ సెల్ఫ్, లిస్ట్ ద క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇన్వేరియంట్ అండర్ లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్. Lorentz invariance quantities, relations. So Lorentz invariance quantities and relations కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫస్ట్ లో స్పీడ్ ఆఫ్ లైట్ కాన్స్టెంట్ కదా, ఫస్ట్ రిలేషన్ మనకు వచ్చింది. స్పీడ్ ఆఫ్ లైట్ కాన్స్టెంట్ అప్పుడు ఏమొచ్చింది చెప్పండి, అది ఫస్ట్ నాన్న x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ c² ఇజ్ ఈక్వల్ టు x'² y'² ప్లస్ z'² మైనస్ t² ఉంటుంది కదా ఇక్కడ, t². సో t'². అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు మనము, సి ఉంటుంది నాన్న, సి ఉంటుంది, సి ఇంటూ టీ అంటేనే డిస్టెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు మనము, x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ c² t² z² మైనస్ c² t² ఈజ్ ఇన్వేరియంట్ క్వాంటిటీ. అంటే దీని వాల్యూ నువ్వు ఎస్ ప్రైమ్ లో కనుక్కున్నా, ఎస్ ప్రైమ్ లో కనుక్కున్నా రిమైన్స్ సేమ్ అని, అంతేనా దాన్ని. సో దీన్ని ఏమన్నా మనం అప్పుడు అక్కడ, ఇది ఒక x1, ఇది దీన్ని y1, ఇది దీన్ని z1 అనుకొని దీన్ని మనం c² t² ఇన్వేరియంట్, ఈ క్వాంటిటీ ఇన్వేరియంట్ అని, అంతేనా. మీకు గుర్తుంది కదా. అప్పుడు నేను x1 ఇజ్ ఈక్వల్ టు x ని x1 రాయండి, y ని y x2 రాయండి, z ని x3 రాయండి,
ఇంకొకటి ఏంటి కోఆర్డినేట్, అది టైంది, దాన్ని x4 ICT ఈజ్ ఈక్వల్ టు x4. అంటే ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, I స్క్వేర్ వాల్యూ ఎంత మనకు, ఇమాజినరీ నెంబర్ -1 చెప్పాను కదా అప్పుడు 4 లెవెల్. సో ఇది ఇన్వేరియంట్. ఇప్పుడు ఇందాక ఒకటి రాబట్టాం, ఏది E స్క్వేర్ మైనస్ P స్క్వేర్ C స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇన్వేరియంట్. అట్లా అంటే మనం లిస్ట్ అవుట్ చేయండి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఏమేమి క్వాంటిటీస్ లిస్ట్ అవుట్ వస్తాయి. ఇంకా ప్రాపర్ టైమ్ ఈజ్ ఇన్వేరియంట్. దిస్ ఇస్ ద ప్రాపర్ టైమ్ ఇంటర్వెల్ ఈజ్ ఇన్వేరియంట్. టైం డైలేషన్ లో మనకు ప్రాపర్ టైం ఇంటర్వెల్ వస్తుంది కదా, అబ్జర్వ్ టైమ్, ప్రాపర్ టైం ఈజ్ ఇన్వేరియంట్. ఇంకా ఇన్వేరియంట్ క్వాంటిటీ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేషన్స్ అన్ని మనకి లిస్ట్ అవుట్ చేయండి. దట్ ఈస్ అంటే మీకు శాంపుల్ చెప్తున్నా, ఇంకా మీరు ఒకసారి కూర్చొని అన్ని నిదానంగా ఆలోచించి ఏంటి ఇన్వేరియంట్. సో లారెంజ్ ఇన్వేరియన్స్ క్వాంటిటీస్ ఆ రిలేషన్స్ ఈ స్క్వేర్ ఇట్లా ఈ లిస్ట్ చేయండి, అది ట్రై యువర్ సెల్ఫ్. ఇంకోటి ఏంటి, నేను ఆల్మోస్ట్ ఇక్కడ మీకు డిరైవ్ చేసి ఇచ్చాను, ఇది ఇంటిగ్రేట్ చేసి మీరేం ప్రూవ్ చేయాలి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏందో ప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ క్లాస్లో రాసుకుందరు, రేపు రేపు ఆ లిస్ట్ చేద్దరు, అర్థమైందా? సో ఓవరాల్ గా మనం ఈరోజు రాబట్టింది ఏంటి, సో కైనెటిక్ ఎనర్జీ రాబట్టాం. ఆ కైనెటిక్ ఎనర్జీ 12 mv² అని మనం న్యూటన్ ఫిజిక్స్ లో అంటాము, అది నిజంగా 12 mv² కాదా అనేది మనకు వచ్చింది. ఇదేనా మనం రాసింది ఈరోజు కైనెటిక్. లాస్ట్ క్లాస్ లో మనం ఏం రాసాం, అది ఫోర్స్ కి న్యూటన్ సెకండ్ లా వేరియేషన్ విత్ వెలాసిటీ రాసాం. ఈ మెథడే ఇప్పుడు మీకు మీ టెక్స్ట్ బుక్ లో ఉండేది కూడా ఇదే మెథడే, నేను అందుకే అదే మెథడ్ చెప్పా. ఇప్పుడు ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చుగా. ఇది ఇందాక చెప్పానే, F డాట్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ ని మనము ట్రై ఇవ్వాలి సార్. ఆల్టర్నేటివ్ డెరివేషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ. ఈ ఆల్టర్నేటివ్ డెరివేషన్లు ఏంటి, ఇంకా దాన్ని మనం డైరెక్ట్ గా ఫోర్స్ నే సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. డైరెక్ట్ గా ఫోర్స్ నే సబ్స్టిట్యూట్ చేసి వీళ్ళలోకి రాబట్టుకొని ఇంటిగ్రేట్ చేయమని చెప్పాను, వస్తుంది. ఇక్కడ దాకా నేను చేశాను. మీరు చేయాల్సిందల్లా 1 - v² c² v dv డివైడెడ్ బై 1 - v² c² హోల్ పవర్ 3/2 ఒక ఇంటిగ్రేషన్. ఇంకోటి v³ dv/c² 1 - v² c² హోల్ పవర్ 3/2 ఇంకొక ఇంటిగ్రేషన్. ఆ ఇంటిగ్రేషన్ వరకు అన్నా రాసుకోండి, ఇక్కడ రఫ్ బుక్లు రాసుకోండి, మీరు రఫ్ పేపర్లో రాసుకోండి, ఆ ఇంటిగ్రేషన్ వరకు రాసుకోండి. రేపు చూపెట్టండి నాకు. ఒక A4 పేపర్లోనో స్టావ్ పేపర్లోనో మంచి, లేదా మీ బుక్లోనే మధ్యలో డిరైవ్ చేసి ఇవ్వండి. ఒక అసైన్మెంట్గా పెట్టుకున్నా, ఒక అసైన్మెంట్గా పెట్టుకుంటే మీకు 5 మార్క్స్ వస్తుంది. విల్ బి అవార్డెడ్ ఫర్ 5 మార్క్స్. కాపీ కొట్టద్దండి, డిస్కస్ చేసుకోండి. డిస్కస్ చేయడం వేరు, కాపీ కొట్టడం వేరు. డిస్కస్ చేయడం అంటే 4-5 మంది కలిసి డిస్కస్ చేసి సాల్వ్ చేయడం. కాపీ కొట్టడం అంటే ఒకరు సాల్వ్ చేయడం, మిగతా వాళ్ళు కాపీ కొట్టడం. డిస్కషన్ లో అందరికీ తెలుస్తుంది ఆ మెథడ్ ఏంటంటే, కాపీలో చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతేనా? ఇది ఇంకొకటి ఏంటి రాసుకున్నారు కదా, ఇంటిగ్రేషన్. ఇది m0 ఉంది, మర్చిపోద్దండి, m0 ఉంది. ఇది లిస్ట్ లారెంజ్ ఇన్వేరియన్స్ క్వాంటిటీస్ అనేది. ట్రై యువర్ సెల్ఫ్. సో టేక్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్ ఆర్ ఎనీ బుక్లో ఉంటాయి, కానీ ఆ లిస్ట్ రాస్తే చాలు. మీరు ఆ లిస్ట్ కనీసం ఒక 10 పైన ఉంటాయి, 10 పైన ఉంటాయి అవన్నీ. సో ఏం లేదు, గూగుల్లో లారెంజ్ ఇన్వేరియన్స్ క్వాంటిటీస్, లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఇన్వేరియన్స్ క్వాంటిటీస్ అంటే వస్తాయి. దాన్ని మీరు అర్థం చేసుకొని రాయండి. 23rd తారీఖు. ఓకే, 10th సబ్మిట్ చేస్తారా? 10th సబ్మిట్ చేయండి. 10th సబ్మిట్ చేయమ్మా. ఓకే, మాట్లాడదండి. 10th సబ్మిట్ చేయండి.
A4 పేపర్లో రాస్తే మంచిది, లేదా మీ బుక్లోనే మధ్యలో చించి పైన మీ పేరు మీ రిజిస్ట్రేషన్ రాసి రాయండి. యూ విల్ గెట్ 5 మార్క్స్. అసైన్మెంట్ ఆడుతులే మా పేపర్ కాదు, బుక్ ఆడ పెడతాను నేను, పేపర్లో పెట్టాను తీసుకో. ఫోటో తీసుకో. రేపు మాట్లాడద్దండి. సో రేపు వేరే క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఏముంది నెక్స్ట్ చాప్టర్? వేవ్సా రాసింటారు కదా మీరు ఫస్ట్లో సిలబస్. రోజు ఏం చేస్తున్నావు మా ఇంటికి పోయిన తర్వాత? రోజు హాస్టల్ పోయిన తర్వాత ఏం చేస్తాను? నిద్రపోతున్నావు ఇట్లా చదువుకోకుండా? చదువుకోవడానికి ప్రిపరేషను అంటే రోజు హాస్టల్ ఏం చేస్తున్నారు? ఏరా బాయ్స్ మీరు ఏం చేస్తున్నారు? సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు సినిమా పోతున్నారా ఎట్లా? అదేరా 5 గంటలకు అడివి మళ్ళీ 6 గంటలకు సినిమాకి పోతున్నారా ఎట్లా?